నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి? ఈరోజు జర్నీకి కావాల్సినవన్నీ కూడా నేను ఏం ప్రిపేర్ చేసుకున్నానో, మీకు కూడా ఏ అవసరాలు ఉంటాయి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు చెప్తాను. అవసరాలు ఫస్ట్ మనకి ఏం కావాలనేది ఒక చార్ట్ చేసుకోవాలండి. ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ ఊరన్నా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ముందు మనం ఏం చేస్తాము, 1 మంత్, 2 మంత్స్ బిఫోర్‌గానే కదా మనం రిజర్వేషన్స్ చేయించుకుంటాము దూర ఊర్లు వెళ్ళాలని అనుకున్నప్పుడు. రిజర్వేషన్స్ చేయించుకున్నప్పుడు మనకు ముందు తెలుస్తది. అంటే పలానా సిటీకి వెళ్తున్నాము, పలానా ఊరు వెళ్తున్నామని మనకు ముందే తెలుసు కాబట్టి మనం రిజర్వేషన్స్ చేయించుకొని వెళ్తామనమాట. ఈ రిజర్వేషన్స్ చేయించుకొని వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మనకు ముందుగానే తెలుస్తా ఉంటదనమాట. మనం ఏం పట్టుకెళ్ళాలి, ఏ ఊరు వెళ్తున్నామో, ఆ ఊరిలో ఉండాల్సిన అవసరాలు ఏంటని చెప్పేసి మనకు ముందే తెలుస్తది. కాబట్టి ముందుగా ఇలాగా చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఏం కావాలి అనేదనమాట. ఫస్ట్ ఏం కావాలి, ఏం చేయాలి అనే దాని గురించి ఇది ఓన్లీ నాకు సంబంధించినయండి. ఇంకా ఇటుపక్కే మాత్రం ఫ్యామిలీకి సంబంధించినయి. అంటే నాకు సంబంధించినేంటి, ఫ్యామిలీకి సంబంధించినేంటి, మనకు కొన్ని పర్సనల్స్ ఉంటాయి. లేడీస్‌కి కొన్ని పర్సనల్స్ ఉంటాయి. జెంట్స్‌కి కొన్ని పర్సనల్స్ ఉంటాయి. ఆ పర్సనల్ థింగ్స్ అన్నీ కావాలి. ముందుగా అన్నింటికంటే ముందుగా నాకు కావాల్సింది ఏంటో చెప్పమంటారా? ఫస్ట్ రాసానండి. చూస్తారా ఏంటో? అదిగో మేకప్ కిట్ అనమాట. ఫస్ట్ మేకప్ కిట్ పెట్టుకోవాలండి. మేకప్ కిట్‌లో నేనేం పెద్దగా పెద్ద మేకప్ ఆవేశపడిపోయి ఏదో సినిమాల్లో ఏసినట్టు మేకప్ ఏసుకోనండి. నాకు జస్ట్ మెయిన్ ఏంటంటే నేను వాడే ఒక 5 రకాలుంటాయేమో అంతే. అంతకు మించి ఎక్కువుండవు. ఎప్పుడైనా మ్యారేజెస్ అయినప్పుడు ఇంకా ఎక్స్‌ట్రా ఉంటాయి. ఇది ప్రైమర్ అనమాట. నేను లాక్మే వాళ్ళ ప్రైమర్ వాడతాను. ఇవన్నీ కాస్ట్ ఆఫ్ రూపీస్‌లోనే ఉంటాయండి. మన బడ్జెట్ రిలేటెడ్‌లోనే ఉంటాయి. బాగా కాస్ట్ ఏముండవు. బడ్జెట్ రిలేటెడ్‌గానే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో 200, 300 పెద్ద కాకపోవచ్చు. మరి నాకైతే పెద్దదే. బట్ కొంతమందికి పెద్దది కాకపోవచ్చు. ఏంటంటే మీరింత చీప్ క్వాలిటీ వాడుతున్నారని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరి బడ్జెట్ ప్రకారం వాళ్ళు చూస్ చేసుకోండి. మేకప్ వేసుకునే వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇదిగోండి ఇది లాక్మే వాళ్ళది ప్రైమర్ అనమాట. ఇదొకటి పట్టుకెళ్తాను. ఎక్కువ నాకు ఉపయోగపడేవి మాత్రమే పట్టుకెళ్తాను. ఇది ఫౌండేషన్. ఫౌండేషన్ కంపల్సరీ అండి. ప్రైమర్ వాడిన తర్వాత ఫౌండేషన్ వాడాలి. నేను మేకప్ వేసుకున్నట్టు కనిపిస్తానో లేదో తెలియదు కానీ నేను మేకప్ వేస్తాను కానీ పెద్దగా వేసినట్టు ఉండదు. ఇది కా కాంపాక్ట్ అనమాట. ఫౌండేషన్ తర్వాత కాంపాక్ట్ వేసుకుంటాం ఇంతవరకే. దీని తర్వాత ఇంకా ఏమీ ఉండవండి. ఓన్లీ జస్ట్ లిప్‌స్టిక్, ఐలైనర్, ఐలైనర్ కూడా వాడను. లిప్‌స్టిక్, మస్కారా, కాజల్ అంతే. ఇంక నేను ఇందులో ఇంక వాడే ఏమి ఉండవండి. ఇంత చిన్న సింపుల్ మేకప్ అనమాట నాది. కాబట్టి నాకు చాలా ఈజీగానే ఉంటది. నేను చాలా ఈజీగా మేకప్ చేసేసుకుంటాను. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసేసేయండి. మీకు ఏది అవసరం ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు పట్టుకెళ్ళండి. ఫస్ట్ నాకు కావాల్సినవి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇగోండి నాదొక కిట్ ఉంటది. ఈ కిట్‌లో పెట్టుకుంటాననమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే ఇదిగోండి టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇవి బ్యాగ్స్ చూసారండి, ఇవి బాగున్నాయి కదా. నేను ఇవి ఇక్కడ మాకు హోల్సేల్ గా ఏదో ఒక బజార్ పెట్టారండి, అక్కడ తీసుకున్నాను. ఇది 2 డజన్ తీసుకున్నాను. ఒకటి మా వాళ్ళకి ఇచ్చేసాను పింక్ కలర్ లో. ఇగోండి ఇలా పింక్ ఉంది, అవి ఇచ్చేసాను. నేను గ్రీన్ ఉంచుకున్నాను అనమాట. ఇవి పేస్టల్ కలర్స్ బాగున్నాయి. ఇవి డజన్ వచ్చి 110 రూపీస్ అలా పడింది. ఒకటి 10 రూపీస్ పర్వాలేదు డజను. ఎందుకంటే ఏవన్నా ఈజీగా క్యారీ చేయడానికి చాలా బాగుందన్నమాట ఇది. ఇగోండి ఇందులో నేను టాబ్లెట్స్ వేసుకున్నాను. టాబ్లెట్స్ అంటే పెద్ద ఏమి ఉండవండి. మెట్రోజెల్ టాబ్లెట్స్ ఉంటాయి, పారాసిటమాల్ టాబ్లెట్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్, డైక్లోఫెనాక్ హెడేక్ వచ్చినప్పుడు వేసుకోవడానికి నా టాబ్లెట్స్ ఒకటి ఉంటాయి. నాకు మైగ్రేన్ ఉందండి, దానికి సంబంధించి నాక్స్టమ్ అది కూడా ఎక్కువ వేసుకోను, తక్కువ వేసుకుంటాను, అది ఉంటాయి. నెక్స్ట్ బాగా అందరికి ఉపయోగపడేవి ఇదిగోండి ఓఆర్ఎస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మాకు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక సిస్టర్ ఉన్నారనమాట, లలిత గారు అని. ఆమె ఇవన్నీ ఎప్పుడైనా అడిగితే జనరల్ గా తీసుకొచ్చిస్తారు. అది కాకుండా మాకు ఆఫీస్ లో ఎవ్రీ మండే మెడికల్ క్యాంప్ పెడతారండి. మెడికల్ క్యాంప్ లో మాకు కావాల్సిన అన్ని కూడా టాబ్లెట్స్ ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు చిన్న చిన్న అంటే మరీ దేనికో సంబంధించినవి కాదు కానీ చిన్న చిన్నవి అయితే మాత్రం మాకు ఖచ్చితంగా ఇస్తారనమాట. కాబట్టి నేను ఈ టాబ్లెట్స్ ఎక్కువ ఓఆర్ఎస్ ప్యాకెట్స్, చిన్న జనరల్ టాబ్లెట్స్ నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు బాగా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదిగోండి స్వెట్ ప్యాడ్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఖరీదైన చీరలు పట్టుకెళ్తాం దర్శనాలకని, దానికని పట్టు చీరలు పట్టుకెళ్తాం. చీరలో చీర ఒక ఎత్తు అయితే జాకెట్ ఒక ఎత్తు అండి. జాకెట్ చాలా కాస్ట్ పెట్టి కొట్టుకుంటాం, లేదు మగ్గ వర్క్స్ చేయించుకుంటాం. నా మగ్గ వర్క్స్ అయితే నేను చేయించుకుంటాను కాబట్టి నాకు పెద్ద కాస్ట్ అనిపించకపోవచ్చు.
బట్ చాలా చేసుకుంటారు. ఇవి అండర్ ఆర్మ్స్ కిందన చెమట పెట్టేసి పాడైపోతూ ఉంటాయండి బ్లౌజెస్. ఇది పెట్టుకోవటం వల్ల అసలు బ్లౌజ్ పాడవదండి. ఎన్నాళ్ళైనా బ్లౌజ్ అలాగే ఉంటది. ఇది యూజ్ ఇట్ త్రో అవే అనమాట. ఇది ఎలా పెట్టుకోవాలనేది మీకు ఇంకో షార్ట్ వీడియోలో చెప్తాను. ఒకసారి అందులో ఒకసారి చెక్ చేసేస్తాయండి. ఇది ఎలాగ యూజ్ చేయాలనేది. ఇది మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క లేడీ పట్టుచీర కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది మాత్రం యూజ్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఆర్నమెంట్స్ అండి. ఆర్నమెంట్స్ ఈ శారీస్ మీదకి ఏమేమి పెట్టుకోవాలి, జర్నీస్ లో ఏం పెట్టుకోవాలి. జర్నీస్ లో సింపుల్ గానే వాడతాం కదండి, ఇలా అన్నమాట చిన్న చిన్నవి వాడతాము. పట్టు చీరలు కట్టుకున్నప్పుడు నెక్లెస్ అవి పెట్టుకుంటాం కదండి. ఇదిగోండి ఇవన్నమాట అవన్నీను. ఇదిగోండి ఇలాగా పట్టు చీరల మీదకి దాని మీదకి ఇలాగా నెక్లెస్ లాగా అలాగా కొన్ని ఆర్నమెంట్స్